ఇప్పుడు ఏ అవసరం నిమిత్తం అనే ప్రసక్తి ఎందుకండి? నువ్వు అనుభవించావన్నీ అవసరాలే, అనుభవింపబడినవి కూడా అవసరాలే. అన్నీ తెలిసిపోయినాయిగా. ఎలా తెలిసినాయి? గుర్తించి గమనించి తెలిసిన లక్షణమే. అదే గుర్తించే లక్షణంతోనే నీకు నిత్యం కూడా సహజంగా ఉన్న ఆనంద అన్వేషణ చేయక్కర్లా. ఆనంద లక్షణాన్ని నువ్వు గుర్తించి గమనించి తెలుసుకుంటావు. ఆనందం ఎలాగుంది? నీ లక్షణం. ఆనంద లక్షణంగా, ఉనికి లక్షణంగా సత్తు. అంటే సత్తు ఎలా ఉంది? మార్పులు లేకుండా ఆనందంతో, హాయిగా, అంతానందంతో, చిత్త పదార్థంగా, అనుభవానుభూతిగా, మౌనంగా, పరిపూర్ణ స్వరూపంగా ఉన్నదని ఉన్నదాన్ని ఉన్నట్లుగానే గుర్తించి గమనించి ఊరుకు ఉండటమే. ఇది అవసరం కదా, అనవసరం కదా. సహజంగా ఉన్నావు, అట్లాగే సహజంగా ఉండుటే నిర్గుణ చైతన్య స్వయం ప్రభావిత సూచనతో సరళంగా, శుద్ధిగా, స్పష్టంగా, ఎవరికి వారే స్వేచ్ఛతో, స్వయం అవగాహనతో, స్వేచ్ఛతో ఊరక ఉండవచ్చు అని మాత్రమే విజ్ఞప్తి ప్రతిపాదన చేస్తున్నాడు నిర్గుణ చైతన్య.